హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఆరోగ్యంగా ఉండాలి అనేది మనందరికీ ఉండే ఒక కామన్ గోల్ లాంటిది. కానీ ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే మన జీవన శైలిని చాలా మార్చుకోవలసి ఉంటుంది. సరైన పోషకాహారం తినాలి, సరైన వ్యాయామం చెయ్యాలి, ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఇలా చాలా మార్పులే మన జీవితంలో మనం చేసుకోవాలి. కానీ ఎన్ని మార్పులు చేసుకున్నా ఇంకా ఒక్క మార్పు చేసుకుని ఉంటే బాగుండేది అని మనం అనుకునే లోపు అనారోగ్యం వచ్చి పడుతుంది. ఈ అనారోగ్యాలలో అన్నింటికంటే పెద్దది క్యాన్సర్. ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి కూడా కడుపు క్యాన్సర్ వచ్చినట్లు ఆయనే తెలిపారు. ఆయన తన క్యాన్సర్ సమస్యను ముందుగానే అనుమానించి పరీక్షలు చేయించడం వల్ల ప్రాథమిక దశలోనే బయటపడింది. అలా బయటపడినందుకు సరైన చికిత్స తీసుకుని క్యాన్సర్ నుండి పూర్తిగా ఆయన కోలుకున్నారు. ఇదంతా సామాన్యులకు కూడా సాధ్యమే. అక్కడ ఆయనకు ఉన్నది చాలా మందికి లేనిది అవగాహన. క్యాన్సర్ పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నట్లయితే క్యాన్సర్ మన శరీరానికి పంపే సంకేతాలను బట్టి మనం అనుమానించవచ్చు, వైద్యుణ్ణి సంప్రదించవచ్చు. అందుకని క్యాన్సర్పై అవగాహనను పెంచుకోవడం మనకు ఎంతగానో అవసరమైన విషయం. కొన్నిసార్లు ఏ దురలవాట్లు లేనివారికి, జీవనశైలి సరిగ్గా ఉన్నవారికి కూడా క్యాన్సర్ వస్తుంటుంది. క్యాన్సర్ను నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అరుదుగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే మనకు అవగాహన సహాయపడుతుంది. నివారణకైనా ప్రాథమిక నిర్ధారణకైనా క్యాన్సర్పై అవగాహన అవసరం. భారతదేశపు మొదటి సోలార్ అబ్జర్వేటరీ అయిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ రోజే సోమనాథ్ గారికి క్యాన్సర్ బయటపడిందట. సోమనాథ్ గారిది కేరళ, అంటే దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రం. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ప్రజలకు కడుపు క్యాన్సర్ రిస్క్ ఎక్కువట. దక్షిణ భారతదేశంలో కడుపు క్యాన్సర్ రిస్కుకు ముఖ్య కారణాలు: మన ఇండియాలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తినేది అన్నం. ఉత్తర భారతదేశంలో అన్నం ఎక్కువగా తినరు. ఇంకా దక్షిణ భారతదేశంలో కారం ఎక్కువగా తింటారు. ఇలా కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కడుపు క్యాన్సర్ రావడానికి సాధారణంగా ఫ్యామిలీ హిస్టరీ మరియు జన్యుపరమైన కారణాలు పక్కన పెడితే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ మరియు జీవనశైలిలో లోపాలు కారణమవుతాయి. తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈ క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఆహారంలో ఉప్పు అధికంగా ఉన్న పచ్చళ్లు, ప్రిజర్వ్ చేసిన ఆహారాలు వంటివి అధికంగా తినడం ఈ క్యాన్సర్ రిస్కును పెంచుతాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు తింటే ఈ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. దక్షిణ భారతదేశంలో ఉండే డైట్లో అధిక ఉప్పుగల పచ్చళ్లు ఉండడం కూడా ఒక రకంగా కడుపు క్యాన్సర్ రిస్కుకు కారణమవుతుంది. అలాగే ఈ అధిక ఉప్పు అనేది కడుపులో హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా కాలనైజేషన్ను పెంచుతుందట. అది కూడా ఒక రకమైన గ్యాస్ట్రిక్ కార్సినోజెన్, అంటే కడుపు క్యాన్సర్ రిస్కుకు కారణం. దక్షిణ భారతదేశంలో రైస్ ఎక్కువగా తింటారు. దీనివల్ల ఫైబర్ కావలసినంతగా శరీరానికి అందదు. ఇంకా ఎక్కువగా కారం తింటారు. దీనివల్ల కూడా కడుపులో ఇన్ఫ్లమేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక తీర ప్రాంతాల్లో సాల్ట్తో ప్రిజర్వ్ చేసిన ఫిష్, ఇతర ప్రాంతాలలో అధిక ఉప్పు గల పచ్చళ్లు, ఇలా ఇవన్నీ ఆ ప్రాంతంలో కడుపు క్యాన్సర్ రిస్కును పెంచుతున్నాయి అనుకోవచ్చు. చివరిగా చెప్పేదేమిటంటే కొన్నిసార్లు మన ఆరోగ్యం కోసం మన జీవనశైలిని కూడా కాస్త మార్చుకోవడం మంచిది. అన్నం మోతాదు కాస్త తగ్గించి తాజా కూరగాయలను సలాడ్ రూపంలో యాడ్ చేసుకుంటే బెటర్. అలాగే అధికంగా కారం, ఉప్పు తగ్గిస్తే క్యాన్సర్ రిస్కుతో పాటు బీపీ, షుగర్కి కూడా దూరంగా ఉండవచ్చు.